హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి హెల్తీ రెసిపీస్తో వచ్చేసానండి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్, నట్స్తో చేసాము. అలాగే ఇందులో షుగర్ లేదు, బెల్లం లేదు. చాలా హెల్తీ అనమాట. ఆయిల్స్ కూడా ఏమీ ఉండవు. అంత హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటిని బెల్లంతో కూడా చేసుకోవచ్చట అండి, కానీ నేను దాన్ని ఇంకొకసారి చూపిస్తాను. అయితే ఈ లడ్డు కోసం ఏమేమి కావాలో చూసేద్దామా. బాదం, కిస్మిస్, అలాగే జీడిపప్పులు, పిస్తా, ఇంకా కోకోనట్ తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ గసగసాలు అంటాం కదా అవి కూడా, అంటే దాన్ని పప్పీ సీడ్స్ ఏవో అంటారండి. నెక్స్ట్ డేట్స్ అనమాట. ఇంకా వీటన్నింటినీ కూడా చక్కగా, అంటే అన్నీ అలా చేసుకోలేం కదా, దంచుకోలేం కదా. బాదంని ఫస్ట్ ఇలా కొంచెం దంచి పెట్టుకోండి. దంచడం అంటే పిండిలా చేసేయకూడదు, అలా అయితే మిక్సీలో పెట్టుకుంటే సరిపోద్ది. కానీ ఇక్కడ బరకగా రావాలి కొంచెం. ఎలా అంటే కోర్సుగా చేయకూడదు అనమాట. నట్స్ మనకి తగులుతూ ఉండాలన్నమాట, అలా ఉండాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అంటే దంచుకుంటే మనకి ఎక్కువ పౌడరు అవ్వదు, అలాగని హోల్గా కూడా ఉండదు కదా. అందుకని నేను ఇక్కడైతే కొంచెంగా దంచుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్ అనిపించింది. ఇంకా మిక్సీలో వేసామనుకోండి బాగా పిండిలాగా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ వీటితో దంచేసాను. ఏమేమి దంచుకోవాలో అలా దంచి పెట్టేయండి. ఇంకా కట్ చేసినవి ఏవైనా ఉంటే ఇలా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే పిస్తా, జీడిపప్పులు, బాదం, వాల్నట్స్ దంచి పెట్టుకున్నాను. కట్ చేయాల్సినవి ఏంటంటే అంజీరా, నెక్స్ట్ ఇదిగోండి డేట్స్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. డేట్స్లో సీడ్స్ తీసేస్తే సరిపోతుందన్నమాట. ఈ డేట్స్ అన్నింటినీ కూడా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేసి ఇంకా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదండి. కొంచెం అలా మనం ఒక్క తిప్పితే అది అయిపోతుంది. ఎందుకంటే డేట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల గీ వేసుకొని అందులోనే బాదం, జీడిపప్పు, ఇంకా వాల్నట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పిస్తాను కూడా యాడ్ చేసుకోండి. పిస్తాను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి చేసుకోండి, సిమ్ టు మీడియంలో. అలా అయితేనే మంచి ఫ్లేవర్తో బాగా ఫ్రై అవుతాయి. లేదు హైలో పెట్టి ఫ్రై చేశారనుకోండి అవి కొంచెం మాడిపోయినట్లు అయిపోయి స్మెల్ కూడా రాదు అండ్ క్రంచీగా కూడా ఉండవన్నమాట. అలా ఉంటుంది. అందుకని కొంచెం మీడియం టు లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మంచి స్మెల్తో పాటు బాగా ఫ్రై అవుతాయి కూడా. ఇందులో ఫస్ట్ జీడిపప్పు, బాదం, పిస్తా, అలాగే వాల్నట్స్ అండ్ కిస్మిస్, కోకోనట్, అదే డ్రై కోకోనట్ తీసుకోవాలండి. ఈ డ్రై కోకోనట్ తురుముకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొక 1 స్పూన్ గీ వేసుకొని ఇదిగోండి ఇక్కడ పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వాటర్మెలన్ సీడ్స్, ఈ మూడింటిని కూడా వేసుకుంటున్నాను. ఈ మూడు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. సేమ్ సిమ్ టు లోలో పెట్టుకొని, అదే మీడియం టు లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే గసగసాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. గసగసాలు ఎక్కువ అంటే ఫస్ట్లో వేసిస్తే ఎక్కువ ఫ్రై అయిపోతాయి కనుక ఇలా చివరిలో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే వాటిని కూడా ఇంకొక ప్లేట్లో, అంటే ముందు ఏ ప్లేట్లో వేసుకున్నారో అదే ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఖర్జూరాన్ని పేస్ట్లా చేసుకున్నాం కదా దాన్ని అయితే వేసేసి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఖర్జూరాన్ని కొంచెం అది వేడెక్కితే చాలు, అది సాఫ్ట్ అయిపోతుంది. ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదండి, అప్పుడు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట, మాడిపోయేలాగా అయిపోతుంది. ఇంకా వాటిని అయితే పక్కకు దింపేసుకొని ఇగుండి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయిగా మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము, వాటన్నింటినీ కూడా ఇందులో వేసేయాలి. అదే డేట్స్లో ఖర్జూరం దాంట్లో వేసేయాలి. ఈ ఖర్జూరం ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నింటినీ కూడా మంచిగా కలిపేయాలి. అంటే ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ అన్నింటికి కూడా మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక్కడైతే చేతితో కలిపాను కానీ ఇంకా వేడి ఎక్కువ ఉందని మళ్ళీ దీంతోనే ఇలా కలుపుకుంటున్నాను.
మనం చేత్తో కలుపుకుంటే మనకి ఎక్కువగా అంటే అన్నింటికి మిక్స్ అవుతుంది బాగాను. అలాగని వేడి తగ్గిన తర్వాత చేయండి. నాలాగా వేడిలో చేయి పెట్టేయొద్దు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను వేడి తగ్గిన తర్వాత కలుపుకుంటున్నాను. ఇందులో కొంచెం హనీ వేసుకోండి. 2 టీ స్పూన్స్ హనీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్‌ని. ఇగోండి ఇక్కడైతే చక్కగా మొత్తం అంతా హనీ, డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసిపోయేటట్లు కలిపేసుకున్నాక మంచిగా మీకు ఏ షేప్‌లో లడ్డూలు కావాలంటే ఆ షేప్‌లో చుట్టుకోవచ్చు. అలాగే ఇలా లడ్డూల్లా కాకుండా కూడా మనం రోల్‌లా చేసుకొని దాన్ని పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. అంటే చాలా వాటిల్లా వీటిని చేసుకోవచ్చు. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్తీ కూడాను. ఈ లడ్డూలు చేసి నాకు 2, 3 మంత్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటిని చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది. అలా ఉంది. ఇంకోసారి చేసేటప్పుడు మీకు చూపిస్తానులెండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ప్లీజ్ అండి మీరిచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా మోటివేట్‌గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్ బాయ్.